ఒక వృద్ధుడు తన షూటింగ్ నైపుణ్యం చూపించడానికి సిద్ధమయ్యాడు. అతను మోసిన్ నాగంట్ రైఫిల్ తీసుకున్నాడు. అందరూ సైనికులు ఆసక్తిగా చూస్తున్నారు. అతను ట్రిగ్గర్ నొక్కాడు, కాని బుల్లెట్ లక్ష్యాన్ని తప్పింది. సైనికులు అందరూ నవ్వారు. వృద్ధుడు మళ్లీ షూట్ చేయడానికి అనుమతి అడిగాడు, కాని అధికారి నిరాకరించాడు. అతన్ని బయటకు వెళ్లమన్నాడు. కాని వృద్ధుడు మొండిగా ఫ్రంట్ లైన్కి వెళ్తానన్నాడు. అందుకే అధికారి అతన్ని లాజిస్టిక్స్కి పంపాడు. మరుసటి రోజు వారు పెట్రోలింగ్లో ఉన్నప్పుడు జర్మన్ సైనికులు మైన్స్ పెడుతున్నారని చూశారు. అందరూ భయపడ్డారు. కాని వృద్ధుడు గడ్డిలో దాక్కుని స్కోప్తో చూసి బేరోమీటర్ని చెక్ చేశాడు. అతను మోసిన్ నాగన్ తీసుకుని ఒక జర్మన్ సైనికుడిని లక్ష్యంగా చేశాడు. ఒక్క బుల్లెట్తో అతని తల పేల్చాడు. తర్వాత మైన్ని కూడా పేల్చాడు. ఆ పేలుడు జర్మన్ సైనికులను చంపేసింది. అధికారి ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. కాని వృద్ధుడికి రివార్డ్ ఇవ్వకుండా అనుమతి లేకుండా యాక్షన్ తీసుకున్నాడని అతని ఆయుధం తీసేశారు. అతన్ని మెడికల్ స్టాఫ్గా మార్చారు. అతను గాయపడిన సైనికులకు చికిత్స చేయడం మొదలెట్టాడు. ఆ రాత్రి శత్రువులు దాడి చేశారు. వారు ఒక సోవియట్ గార్డ్ని చాటుగా పట్టుకున్నారు. గన్షాట్ సౌండ్ విని వృద్ధుడు సపోర్ట్ కోసం పరిగెత్తాడు. అతను సులభంగా ఇద్దరు శత్రు సైనికులను చంపి ఒకరిని పట్టుకున్నాడు. దీంతో అధికారి వృద్ధుడిని మళ్లీ యుద్ధంలో ఉపయోగించాలని నిర్ణయించాడు. జర్మన్ సైనికులు వృద్ధుడిపై పగతీర్చుకోవడానికి ఒక గొప్ప స్నైపర్ని పంపారు. స్నైపర్ వృద్ధుడిని లక్ష్యంగా చేశాడు. ట్రిగ్గర్ నొక్కబోతున్నప్పుడు ఒక ఆకలితో ఉన్న తోడేలు వచ్చింది. స్నైపర్ గట్టిగా అరిచాడు. తోడేలు భయపడి పారిపోయింది. కాని అతను తన మౌజ 99 రైఫిల్ తీసుకున్నప్పుడు వృద్ధుడు కనిపించలేదు. అప్పుడు ఒక జర్మన్ సైనికుడు మెరిసే అద్దం తీసి వృద్ధుడి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించాడు. కాని వృద్ధుడు ఆ ఉచ్చును గుర్తించాడు. అతను సైనికుడిని షూట్ చేయమని ఆర్డర్ ఇచ్చాడు. జర్మన్ సైనికుడు షూట్ చేశాడు. వృద్ధుడు లక్ష్యం గుర్తించి ఒక బుల్లెట్తో అతని తల పేల్చాడు. జర్మన్ స్నైపర్ షాక్ అయ్యి పారిపోయాడు. జర్మన్ అధికారి కోపంతో గట్టి చర్యలు తీసుకోమని ఆర్డర్ ఇచ్చాడు. సోవియట్ అధికారులు భయపడ్డారు. ఎందుకంటే వారు ఇప్పుడు చుట్టుముట్టబడ్డారు. సోవియట్ సైనికులు పారిపోవడం మొదలెట్టారు. ఈ క్లిష్ట సమయంలో వృద్ధుడు ఒక సౌండ్ వెపన్ తయారు చేశాడు. పెద్ద స్పీకర్ ఉపయోగించి సోవియట్ సైనికులు చెవులు మూసుకున్నారు. సిగ్నల్ ఫ్లేర్తో సౌండ్ వెపన్ యాక్టివేట్ అయింది. ఆ పెద్ద స్పీకర్ నుండి 7 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో భారీ సౌండ్ వచ్చింది. ఇది జర్మన్ సైనికులను నిస్సహాయంగా చేసింది. సోవియట్ సైనికులు కౌంటర్ అటాక్ చేసి చుట్టుముట్టడాన్ని బద్దలు కొట్టారు. కాని జర్మన్ స్నైపర్లు వారు తిరిగి వెళ్లే రోడ్డుపై ఉచ్చువేసి ఉన్నారు.